సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేరళం రాష్ట్రానికి వెళ్లనున్నారు. రేపు తిరువనంతపురంలో సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేరళం సీఎం ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రేవంత్ తో భట్టి కూడా కేరళం రాష్ట్రానికి వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు. రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటే ఎన్నికల సమయంలో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, నేతలు అందరూ కూడా వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం 2 జిల్లాల్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ఏదైతే పర్యటన చేసిన నేపథ్యంలో 10 నియోజకవర్గాలు గెలిచాయి. సో ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే బహిరంగ సభలు నిర్వహించిన చోట కావచ్చు, డిప్యూటీ సీఎం వెళ్ళిన చోట కావచ్చు, శ్రీధర్ బాబు వెళ్ళిన చోట, ఇలా ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అలయన్స్ అంతా కూడా గెలుచుకుంటూ వచ్చింది అక్కడ ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూడీఎఫ్ ప్రభుత్వం కూడా ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఏదైతే కేరళ సంబంధించినటువంటి నేతలు ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో రావాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం కేరళకు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి, పార్టీకి చెందిన ఇతర నేతలు అందరూ కూడా హాజరవుతారు. అయితే సీఎం ఎవరనే ఉత్కంఠ కూడా అంటే సుమారు 10 రోజులు అవుతుంది. ఆ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. అందులో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, అన్నింటిలో కూడా సీఎం ప్రమాణ స్వీకారం ముగిశాయి. సో కేరళలో మాత్రం సీఎం అభ్యర్థి ఎవరైనా దానిపైన ఒక సస్పెన్స్ కొనసాగింది. ఆ సస్పెన్స్ కూడా 2 రోజుల క్రితమే తెరదింపడం కూడా జరిగింది. సో సతీశన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో రేపు ఉదయం ఏదైతే తిరువనంతపురం స్టేడియంలో అక్కడ ఏదైతే ప్రమాణ స్వీకారం ఉంటుందో, సో ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరు కానున్నారు. థ్యాంక్ యూ అజీం.